కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలపై గుంటూరు సిటీలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణ చేయటం, మతతత్వ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పాత జీవోలను రద్దు చేయడంపై మార్చి 23 నుంచి ఏప్రిల్ 14 వరకు చేపట్టిన దేశవ్యాప్త ప్రచార ఆందోళన నేడు గుంటూరులో సిపిఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ భావజాలను ఖండిస్తూ మైనార్టీల స్వేచ్ఛను హరించే విధంగా వక్స్ జీవోలను రద్దు చేస్తున్న తీరుకు నిరసనగా దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార ఆందోళన కార్యక్రమం చేస్తుందని అజయ్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా గుంటూరు సిటీలో తలుపు ప్రాంతంలో పర్యటించి ప్రజలకు కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ లాడ్జి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి సంస్థలను 23 అమరజీవి సర్దార్ భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి వరకు కార్యక్రమాలని దేశవ్యాప్తంగా నిరసనాందోళన కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ నిరసనాందోళన కార్యక్రమం అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూలదోస్తూ ఉన్నది. ఇవాళ దేశంలో మైనారిటీలకి భద్రత లేని, మైనారిటీ హక్కులకి భద్రత లేని, మైనారిటీ ఆస్తులకు భద్రత లేని వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొని రావటం అనేది నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ భావజాలానికి నిదర్శనమని ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అలాగే నరేంద్ర మోడీ ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పాడు. రైతుల్ని ఆత్మహత్యల నుంచి రక్షించి దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి అనేక పథకాలను ప్రవేశపెడతామని చెప్పారు. అలాగే నిరుద్యోగులు లేని భారతాన్ని సృష్టిస్తానని, అందుకు విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు పెడతానని చెప్పారు. వీటిల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు జరుపని అబద్ధాల ప్రధానమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ప్రపంచ చరిత్రలో అబద్ధాల పోటీ పెడితే నరేంద్ర మోడీకి ఫస్ట్ ప్రైజ్ రావటం పక్కా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత